అండ్ అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో పాకిస్తాన్ పాత్ర చాలా విచిత్రంగా ఉంది సార్. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ లంచ్ మీట్ కూడా అయ్యింది. ఆ తర్వాతేమో ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది కూడా ఆ దేశం. ఇప్పుడేమో ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిని ఖండిస్తోంది. అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని జరపాలని కూడా రష్యా, చైనాలతో పాటు పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఏంటి సార్ పాకిస్తాన్ వైఖరి విచిత్రంగా ఎందుకుంది? విచిత్రంగా ఉన్నా కూడా అమెరికా ఎంజాయ్ చేస్తుంది కనుక విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ డబుల్ గేమ్ కొత్త కాదు. మీకు ఆఫ్ఘనిస్తాన్లోనే పాకిస్తాన్ ఆడిన డబుల్ గేమ్ చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను సృష్టించి తాలిబాన్లను గద్దె మీద కూర్చుండబెట్టింది పాకిస్తాన్. మళ్ళీ తాలిబాన్ల వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అల్ఖైదా అటాక్ తర్వాత తాలిబాన్ల పైన అమెరికా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఫ్రంట్ లైన్ అలై పాకిస్తాన్. మళ్ళీ యుద్ధము అమెరికాతో కలిసి తాలిబాన్ల పైన వార్ చేస్తూనే తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పించి డబుల్ గేమ్ ఆడింది పాకిస్తాన్. ఇది మనం కాదు, ఈవెన్ అమెరికా నివేదికలు కూడా చెప్తున్నది. సాక్షాత్తు ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ ఆడిన నాటకం డబుల్ గేమ్ క్లియర్గా కనబడుతోంది. ఇప్పుడు రెండవసారి ఇరాన్ విషయంలో ఆడుతోంది. ఇరాన్ విషయంలో ఒకవైపు ఏమో అమెరికా అధ్యక్షుడిని కలిసి వచ్చి ఆ ఇరాన్ పైన అమెరికా అనుదాడికి ఒక 2-3 డేస్ ముందు అసీం మునీర్ అమెరికా వెళ్ళాడు. వైట్ హౌస్లో ఎక్కడ లేని ఆతిథ్యం అసీం మునీర్కి లభించింది. ఒక దేశాధ్యక్షునికి లభించాల్సిన గౌరవము లభించింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడు ఇట్ ఇస్ ఎ హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. ఇంత జరిగింది. ఇరాన్తో జరగబోయే అమెరికా దాడి గురించి అసీం మునీర్తో ట్రంప్ చర్చించలేదని అనుకుందామా? ఎందుకంటే ఇరాన్ పైన దాడిలో ఈవెన్ పాకిస్తాన్ హెల్ప్ కూడా చేసింది అని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం అమెరికన్ బాంబర్ ఫ్లైటర్స్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని. సో వి రియల్లీ డోంట్ నో ఏం జరిగింది అనేది. ఒకవేళ రేపు గ్రౌండ్ ఇన్వేషన్ కనుక చేయాలనుకుంటే, ఎందుకంటే రిజీమ్ చేంజ్ అంటే ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థల్ని మార్చాలి అనుకుంటే ఇరాక్ ద్వారా, లిబియా ద్వారా, ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. ఎక్కడ కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా సాధ్యం కాదు. రెండు పద్ధతులు. ఒకటి, అమెరికా బలగాలే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి. లేదు, అక్కడున్న రిబెల్స్ను ప్రోత్సహించి వారైనా అధికారాన్ని చేపట్టేలా చేయాలి. ఇప్పుడు ఇరాక్లో, లిబియాలో మొదటి పని చేసింది డైరెక్ట్గా అమెరికన్ ట్రూప్స్. నాకు గుర్తున్నంత వరకు 160,000 బలగాలు అనుకుంటాను. సో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇరాక్లోకి ఎంటర్ అయింది అమెరికా. లిబియాలో కూడా ఎంటర్ అయింది. సిరియాలోమో ఎంటర్ కావాల్సిన అవసరం లేకుండా బషర్ ప్రభుత్వాన్ని కూలదోస్తానికి మాజీ అల్ఖైదా ఫైటర్లతో కూడిన రిబెల్ ఫోర్స్కు అమెరికా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇరాన్లో కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా మీరు ఎన్ని దాడులు చేసినా ఇరాన్లో ఉన్న ప్రభుత్వం పతనం కాదు. అందువల్ల ఇరాన్లో రిజీమ్ చేంజ్ లక్ష్యమైనప్పుడు గ్రౌండ్ ఇన్వేషన్ అవసరం ఉంటుంది. గ్రౌండ్ ఇన్వేషన్కు పాకిస్తాన్ ఒక మార్గం. ఎందుకంటే పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీకు ద్వారా కన్నా కూడా పాకిస్తాన్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందువల్ల పాకిస్తాన్ రిజర్వ్లో అమెరికా పెట్టుకొని ఉందా అని అనుమానం కూడా వస్తుంది. అలాంటి సమయంలో పాకిస్తాన్ అమెరికా దాడిని ఖండించింది. పైగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. అంటే క్లియర్గా డబుల్ గేమ్ ఇక్కడ కూడా ఆడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇరాన్పై దాడికి అమెరికాకు సహకరిస్తూ, మరోవైపు ఏమో తన డొమెస్టిక్ కాన్స్టిట్యున్సీ అంటే తమ ప్రజలు మభ్యపెట్టేందుకు తామేదో అమెరికాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు మద్దతుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఉన్నట్లుగా నటిస్తోంది. ఇది అందువల్ల సేమ్ తాలిబాన్ల విషయంలో ఆడిన డబుల్ గేమే ఇక్కడ కూడా ఆడుతోంది. మీకు అందుకే ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు పాకిస్తాన్ నామినేట్ చేసింది. సో పాకిస్తాన్ నామినేట్ చేసిందంటేనే ట్రంప్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సో పాకిస్తాన్ లాంటి ఒక దివాలా కోరు తీవ్రవాద దేశం, టెర్రరిస్ట్ కంట్రీ నామినేట్ చేసిందంటే అర్థం ఏంటి? పీస్ మేకర్గా
ఒక రౌడీ వచ్చి ఒక గూండా వచ్చి నాగేశ్వర్ చాలా శాంతి కామకుడు అని సర్టిఫికేట్ ఇస్తే నేను గర్వంగా ఫీల్ అవుతానా? చాలా ఈసరించుకుంటాను. వీడో గౌండో ఒక నలుగురు మర్డర్ చేసిన క్రిమినల్ వచ్చి నాగేశ్వర్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఇస్ ఎ పీస్ మేకర్ అనడం కొనను నాకు జల్లు వార్తాయి శరీరం పైన. ట్రంప్ మాత్రం పులకరించిపోయాడు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఒక దివాలాకోర్ దేశం, ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ కంట్రీ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేస్తే ట్రంప్ పులకరించిపోయిందంటే ట్రంప్ వీక్నెస్ ఏందో అర్థమవుతుంది. సో అందువల్ల అమెరికా వీక్నెస్ను, ట్రంప్ వీక్నెస్ను పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చైనాకు పాకిస్తాన్కు ఉన్న నెక్సెస్ అమెరికాకు చైనాకు పడదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యతిరేక కూటమి అమెరికా కట్టాలనుకుంది. అందులో భారత ప్రభుత్వం కూడా భాగమైంది, భారతదేశం కూడా. అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఇండియా మెంబర్, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియా కూడా అందులో మెంబర్. కానీ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఏమో అటు చైనాతో ఇటు అమెరికాతో రెండు దేశాలతో లాభపడుతోంది. అమెరికా నుంచి F-16 విమానాలు తెచ్చుకుంటోంది, చైనా నుంచి J-35, J-10 ఇలాంటి విమానాలు తెచ్చుకుంటోంది. అంటే ఏకకాలంలో అమెరికా చైనాలు కలిసి పాకిస్తాన్ మిలిటరైజ్ చేస్తున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా అమెరికా సహకారంతోనే పాకిస్తాన్ ఈ స్థాయికి వచ్చింది. అందువల్ల మీకు అమెరికా చైనా విషయంలో సిమిలర్ డబుల్ గేమ్ పాకిస్తాన్ ఆడుతుంది. ఇలా పాకిస్తాన్ మిలిటరీ ఇంపోర్ట్స్లో 81% చైనా నుంచే. అలా తన శత్రు దేశము, తన ప్రత్యర్థి దేశమైన చైనా పైన ఆధారపడుతున్న పాకిస్తాన్కు అమెరికా ఎందుకు ఆయుధాలు ఇస్తుంది? ఆన్సర్ ఉండాలి కదా, లేదు. అలాగే మీకు రష్యాతో కూడా ఇదే డబుల్ గేమ్. మీరు ఉక్రెయిన్ పైన రష్యా దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది, ఉక్రెయిన్కు అన్ని రకాల సహకారాన్ని ఇచ్చింది. కానీ ఉక్రెయిన్ పైన పుటిన్ యుద్ధం చేసే రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? క్రెమ్లిన్లో ఉన్నాడు. సో పాకిస్తాన్ వాజ్ గివెన్ రెస్పెక్ట్ ఇన్ క్రెమ్లిన్. సో రష్యా, చైనా అంత కాకపోయినా రష్యా కూడా ఒకవైపు పాకిస్తాన్ రష్యాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఇది అమెరికాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఎంత క్లియర్గా డబుల్ గేమ్ ఆడుతుందో మీరు చూడండి. అంటే తాలిబాన్ల విషయంలో, ఇరాన్ విషయంలో, చైనా విషయంలో, మీకు రష్యా విషయంలో. సో ఇటువైపు అటువైపు రెండుతో ఆడుతున్నా ఇంకా అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటుంది. సో దట్ ఈస్ ది అగ్లీ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ.